Hi everyone. Today we'll discuss about what is umbilical hernia, whether treatment is required for this umbilical hernia or we can manage with medicines. ముఖ్యంగా మన దగ్గరికి అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్తో చాలామంది పేషెంట్స్ కడుపు నొప్పి చేసిన తర్వాత స్కాన్లో చూసి, సార్ మాకు అంబలికల్ హెర్నియా డిటెక్ట్ అయింది, సో ఇది డేంజరస్సా కాదా, దీనికి ఏమన్నా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందా, అगर ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుందని అయితే దానికి ఏ పద్ధతులు ఉంటాయని రెగ్యులర్గా మన దగ్గరికి గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఓపీడీకి వస్తుంటారు. ముఖ్యంగా అంబలికల్ హెర్నియా ఈజ్ నథింగ్ బట్ మనకి బొడ్డు పేగు ఎప్పుడైతే మదర్ నుంచి కట్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ ఒక వీక్ స్పాట్ ఫామ్ అవడం వల్ల కొంతమందికి ఆ ఫ్యాటీ లేయర్ అంటే మనకి కవరింగ్ లేయర్ అంటాం, పెరిటోనియం అని, అది మన ఆర్గాన్స్ని కవర్ చేసే ఒక ఫ్యాట్ లేయర్ అండి. అది ఎప్పుడైతే ఆ స్పాట్ అనేది సరిగా క్లోజ్ అవ్వని కొంతమంది పేషెంట్స్లో ఈ ఫ్యాట్ లేయర్ అనేది బయటికి ప్రొట్రూడ్ అవ్వడం వల్ల బొడ్డు పక్కన భాగంలో కొంచెం బల్జ్ అయినట్టు కనబడుతూ ఉంటుంది. ఈ బల్జ్ అవ్వడం అనేది కొంతమందికి డైరెక్ట్గా కనబడదు, కానీ కొంతమంది స్కాన్ చేసినట్టయితే 7 mm 8 mm అని, కొంతమందికి 10 mm అని, అట్లా వేరియస్ సైజెస్లో మనకి అంబలికల్ హెర్నియాని డిఫైన్ చేస్తూ స్కాన్ రిపోర్ట్లో చూపిస్తారు. మరి ఎవరికి ఈ అంబలికల్ హెర్నియా డేంజరస్ అండ్ ఎవరికి మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మేమైతే అంబలికల్ హెర్నియా పేషెంట్స్ ఏ సిమ్టమాటిక్, ఫర్ ఎగ్జాంపుల్ 7 mm అట్లా లేదంటే 5 mm అలా చూపిస్తూ వాళ్ళ సిమ్టమ్స్ లేకుండా వచ్చినట్టయితే వాళ్ళ పేషెంట్స్కి మేము రెగ్యులర్గా క్లోజ్గా ఫాలో అప్ చేయమని చెప్తాం. ముఖ్యంగా ఏంటంటే లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, అనగా బరువు ఎక్కువ లిఫ్ట్ చేసినట్టయితే ఈ కండరాలలో ప్రెషర్ వచ్చినట్టయితే ఆ హెర్నియా అనేది పాప్ అవుట్ అవుతున్నది. సో అది బయటకు వచ్చినప్పుడు, అది సైజు పెరిగినప్పుడు ఈ ఫ్యాట్ లేయర్ అనేది బయటకు వచ్చేసి అది మళ్ళీ రివర్స్ లోపలికి పోనప్పుడు దాన్ని కింకింగ్ అవుతుంది, దాన్నే స్ట్రాంగులేషన్ అంటాం. అలా ఫ్యాట్ లేయర్ స్ట్రాంగులేట్ అయినట్టయితే దానికి బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మనకి భరించరాని నొప్పి రావడం, అంతేకాకుండా ఈ సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి వస్తున్నప్పుడు అలాంటి పేషెంట్స్కి మేము సర్జరీ చేయడం కంపల్సరీ అని చెప్తాం. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి యాజ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు ఈ కవరింగ్ లేయర్ ఏదైతే స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ అనేది మన స్టమక్ పై భాగంలో అంబలికస్ చుట్టుపక్కల ఏరియాలో వీక్ అవుతూ ఉంటుంది. ఆ వీక్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటెస్టినల్ కంటెంట్స్ అంటే ముఖ్యంగా చిన్న పేగు నరాలు అవన్నీ బయటకు పాపౌట్ అయ్యి మనకి హెర్నియా సైజ్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రిపీటెడ్గా కడుపు నొప్పి రావడం, కొంతమందికి వామిటింగ్స్ రావడం, అంటే పేగు బ్లాక్ అయ్యే సంకేతాలు వాళ్ళకి వచ్చినట్టయితే వాళ్ళకి ఇమీడియట్గా ఈ హెర్నియా సర్జరీ చేయించుకోమని చెప్తూ ఉంటాం. ఎవరికైతే ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి నాకు 9 mm ఉంది, 10 mm ఉంది, నేను ఈ ఫ్యూచర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ ఆఫ్ హెర్నియా అంటే ఈ అబ్స్ట్రక్షన్ అయితేనేమి లేదంటే పెయిన్ అయితేనేమి ఇవన్నీ నాకు వద్దు, ఐ వాంట్ టు హ్యావ్ సర్జరీ అన్నప్పుడు మేము చిన్న అంబలికల్ హెర్నియా రిపేర్ అనేది ప్రివెంటివ్గా మనం చేస్తూ ఉంటాం. అది పేషెంట్స్కి సిమ్టమ్స్ లేకపోయినా ఫ్యూచర్లో సైజు పెరగకూడదని చిన్న రిపేర్ సర్జరీస్ ఎర్లీగా చేసినప్పుడైతే చాలా సింపుల్ సర్జరీ అండి అది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇది కాంప్లికేట్ అయినట్టయితే వాళ్ళకి మెష్ అంటే ఒక చిన్న మెష్ లేయర్ అనేది వాళ్ళకి కవరింగ్ లేయర్ లాగా పెట్టేసేసి లోపలికి పుష్ చేసేసి అండ్ దాన్ని సూచర్ చేస్తూ ఉంటారు. సో దేర్ ఆర్ వేరియస్ సర్జరీస్ ఫర్ అంబిలికల్ హెర్నియా, అంటే సైజ్ బట్టి, సిమ్టమ్స్ బట్టి అండ్ టైప్ ఆఫ్ మెష్ బట్టి కూడా కాస్ట్ కూడా వేరీ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరికైతే సిమ్టమ్స్ లేకుండా చిన్న సైజులో ఉండి అల్ట్రాసౌండ్లో డిటెక్ట్ చేసినట్టయితే వాళ్ళని క్లోజ్గా ఫాలో అవుతూ అండ్ వెయిట్ బేరింగ్ అండ్ మజిల్ పైన ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా చూసుకోవాలని నేను చెప్తూ ఉంటాం. కానీ ఎవరికైతే పెయిన్ వచ్చినట్టయితే సిమ్టమ్స్ ముఖ్యంగా వామిటింగ్ ఆర్ అబ్స్ట్రక్షన్ సిమ్టమ్స్ వచ్చినట్టయితే వాళ్ళకి ఇమీడియట్గా అంబిలికల్ హెర్నియా సర్జరీ చేయించుకోమని చెప్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, ఎవరికైనా అంబిలికల్ హెర్నియా వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కానీ లేదైనా సర్జికల్ డిపార్ట్మెంట్లో ఉన్న సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ గురించి కంప్లీట్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఫర్దర్గా ఏం చేయాలో, హెర్నియా గురించి ఏం చేయాలో వాళ్ళని డిస్కస్ చేసి అండ్ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో డోంట్ గెట్ వరీడ్ అబౌట్ స్కాన్ రిపోర్ట్స్, అంబిలికల్ హెర్నియా దాని గురించి. ఎవరికైతే అలాంటి అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్లో వచ్చినట్టయితే ఇమీడియట్గా గ్యాస్ట్రోంటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకోండి. థ్యాంక్ యూ.
you.